నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పోసాని కృష్ణమురళి తర్వాత అవినాష్ రెడ్డికి సంబంధించిన కేసు తిరగదోడుతున్నారా? ఇందులో వివేక హత్య కేసు పూర్వాపరాలను మళ్ళోసారి టచ్ చేసే అవకాశం ఉందా? జగన్ మీద మరి మరొక ఆరోపణ చేసి దాన్ని బయటికి తీసి ఇవన్నీ కూడా తిరగతోడే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందా? సో జస్ట్ నిన్న మొన్న మనం చూసాం పోసాని కృష్ణమురళి గారి యొక్క సంఘటన. అటు తర్వాత ఇప్పుడు మరొక అస్త్రంగా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీలోకి వెళుతోంది. సో అది వివేకానంద హత్య కేసు. వివేకానంద హత్య కేసు ఎలా జరిగింది, ఆ కేసులో ఏం జరిగింది, ఆ పరిణామాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా ఇప్పటికే చరమణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక వివేకానంద హత్య కేసు చంద్రబాబు హయాంలో పురోగతి సాధించింది. సో అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారు ఈ యొక్క కేసు విషయంలో స్పందించిన తీరు ఏదైతే ఉందో ఆ స్పందన అందరూ కూడా హర్షణీయంగా మారిన పరిస్థితి మనం చూసాం. అందులో ఉన్న పూర్వపరాలు మరి నేతలు యొక్క పాత్రలు లేకపోతే వాళ్ళు ఉన్న చేష్టలు ఎంతవరకు అన్నది కూడా పూర్తి స్థాయిలో మరి అంతా ఒక జరిగిన పరిస్థితి. అటు తర్వాత మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసు అంతా అక్కడ ఆగిపోవడం, అటు తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు ఏమైందన్న విషయాన్ని మళ్ళీ తిరగదోడడం జరుగుతుంది. ఇదంతా ఇప్పటికే కేసులో బోలెడన్ని నాటకీయ ఫక్కీ సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది నేను చెప్పొచ్చాను. ఇక చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ వివేక కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటూ మనకు వినిపిస్తున్న న్యూస్. ఇందులో ఇప్పటికే అవినాష్ రెడ్డి అందులో నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు చాలామంది ఒక టీం అంటూ ఉంది. వీళ్ళందరినీ ప్రోత్సహించింది, వీళ్ళందరినీ పురుగొల్పింది మరొక వ్యక్తి అంటూ కూడా అప్పటి నుంచి అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. సో ఈ కేసులో జగన్ గారి యొక్క పాత్ర, ఆయన యొక్క ఇంటిమసీ, ఆ కేసులో ఆయనకున్న మరొక ప్రమేయం, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో కూపీలాగుతున్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి గారు కానీ అందులో ఉన్న నిందితులు కానీ ఈ విషయంలో పూర్తి స్థాయిలో అప్రూవల్స్గా మారితే మొత్తం మీద జగన్ గారి యొక్క మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సామాజిక వేత్తలు చెబుతున్న మాట. పొలిటికల్ సర్కిల్లో కూడా యాతావాత వినిపిస్తోంది జగన్ గారి యొక్క ప్రమేయమే అంటూ వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి యొక్క కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఆ కేసు పైకి వచ్చిందంటే దీని యొక్క కూసాలు కదులుతాయి. కూసాల నుంచి అంటే ప్రారంభ స్థాయి నుంచి నేటి స్థాయి వరకు జరిగిన పరిణామాలు, చోటు చేసుకున్న విధానం, ఎఫ్ఐఆర్, సో అన్ని డీటెయిల్స్ కూడా బయటికి తీసే అవకాశం ఉంది. ఇక తాజాగా అవినాష్ రెడ్డిపై ఉన్న అభియోగాలతో పాటుగా జగన్ పాత్ర మీద కూడా, అందులో ఆయన యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీకి సంబంధించి మనం చూసాం. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఏ విధంగా కేసులు పెడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా అక్రమాలలో లేకపోతే అవినీతి కార్యక్రమాల్లో వాళ్ళంతా మొత్తం అంతా నిమగ్నమై ఉన్నారు అన్న విషయం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ కేసు అంటూ ఉంది అంటే నాకు తెలిసి అవినాష్ రెడ్డి గారిదే అంటూ కూడా చాలామంది రాజకీయ నిపుణులు చెబుతున్నమాట. ఇక నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం రాజేస్తోంది, ఆరిపోకుండా చేస్తోంది, మళ్ళీ బయటికి తీసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా ముందుకెళ్తుంది. మరి ఎటువంటి పరిణామాలు ఏపీ ముఖ చిత్రం మీద చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.